పాయసం చూస్తుంటే తినాలనిపించేలా ఉంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మనం రైస్తో అప్పుడప్పుడు పాయసాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాము, కానీ ఇలా నేను చెప్పే విధంగా ఈసారి ట్రై చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి, ఆ డిఫరెన్స్ ఏంటో మీకే తెలుస్తుంది. అంత కమ్మగా ఉంటుంది. మరి ఈ వీడియో మొత్తాన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నమస్తే ఆల్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్నకుట్టి వెరైటీస్. ఇప్పుడు ఈ పాయసానికి ఏమేం కావాలో చూసేయండి. ముందుగా మనకి ఇలా చిన్నగా ఉన్న రైస్ని తీసుకోవాలి. ఇక్కడ ఈ పాయసానికి వేరేగా రైస్ను మాకు అవైలబుల్గా ఉంటాయి. మీరు ఏ రైస్ అయినా యూజ్ చేయొచ్చు. నేను 1/2 కిలో రైస్ తీసుకున్నాను. 1/2 కిలో రైస్కి 2 లీటర్ల వరకు పాలు అయితే యూజ్ చేయాలి. ఇంకా 1 కప్పు పంచదార, యాలకులు, నెయ్యి, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్, కండెన్స్డ్ మిల్క్, ఇంకా బిర్యానీ ఆకు. పక్కన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లిస్ట్లో రాసి పెట్టాను. మీరు క్లియర్గా చదువుకొని అన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా దలసరిగా ఉన్న ఒక బాండి పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. మీరు ఇలా దలసరిగా ఉన్న బాండి ఏదైనా కడాయి కానీ పెట్టుకుంటే పాయసం ఏంటంటే కిందన అడుగు పట్టకుండా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ని సిమ్లో పెట్టుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఎక్కువగానే కాజు బాదం వేసుకుంటే తినడానికి ఇంకా బాగుంటాయి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పాయసం చేయడానికి కొంచెం ఎక్కువగానే టైం పడుతుంది. అంత తొందరగా అయితే అవ్వదు. నార్మల్ పాయసం కన్నా ఈ పాయసం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఐ ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే తొందరగా మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న పంచదారలో 1.5 స్పూన్ పంచదార వేసుకొని క్యారమలైజ్ చేసుకోవాలి. ఈ పాయసంలో ఇదొక డిఫరెంట్ పార్ట్ అని చెప్పొచ్చు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పంచదారని క్యారమలైజ్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. పాయసం మొత్తం కూడా ఫ్లాప్ అయిపోద్ది. ఈ విధంగా మంచిగా కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకున్న రైస్ని నీట్గా క్లీన్ చేసి వేసుకోండి. వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు అలాగే ఫ్రై చేయండి. ఇలా పంచదారని క్యారమలైజ్ చేసుకోవడం వలన ఈ పాయసానికి మంచి కలర్ వస్తుంది. బియ్యం కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఇలా మంచిగా ఉడకనివ్వండి. రైస్ కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతుంటూ చెక్ చేస్తూ ఉండండి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా కుక్ అవుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్, ఇంకా బిర్యానీ ఆకులు తీసుకున్నాం కదా, అవి ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మూత పెట్టి రైస్ మొత్తం కుక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. రైస్ కుక్ అయిన తర్వాత మనం తీసుకున్న 2 లీటర్ల పాలు కూడా మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా మూత తీసి రైస్ మొత్తాన్ని చక్కగా కుక్ అవనివ్వండి. ఇలా పట్టుకొని చూస్తే రైస్ సాఫ్ట్గా అయిపోతే ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న 1 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ పాయసాన్ని ఈ విధంగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో యాలకులని ఇలా క్రష్ చేసి మాత్రమే వేసుకోండి. మిక్సీలో వేసి పౌడర్ చేయొద్దండి. ఇలా యాలకులు వేసిన తర్వాత మన రైస్ని కొంచెం ముక్కలుగా చేయడానికి ఈ విధంగా కవ్వం కొట్టుకోవాలి. ఎక్కువ కొట్టాల్సిన అవసరం లేదు. కవ్వంతో లైట్గా చిలికితే సరిపోతుంది. కొంచెం ముక్కలుగా అయ్యి పాయసం పర్ఫెక్ట్గా చిక్కదనంగా వస్తుంది. ఇలా మొత్తం దగ్గర పడాలి. ఇప్పుడు ఇందులో
కండెన్స్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 kg బియ్యానికి 50 grams వరకు కండెన్స్డ్ మిల్క్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కండెన్స్డ్ మిల్క్ వేసుకొని అలాగనే కుక్ అవనివ్వండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని యాడ్ చేసుకొని మిగిలిన యాలకులను కూడా వేసుకొని ఈ విధంగా చక్కగా ఉడకనివ్వండి. చూసారుగా కలర్ అంతా చేంజ్ అయింది, డిఫరెంట్ మీకే తెలుస్తుంది కదా. ఈ పాయసం ఎంత బాగా మరిగితే దాని టేస్ట్ అంత ఎక్కువ అవుతుంది. చాలా టైం కుక్ అవ్వాలి, మ్యాక్సిమం 1.5 to 2 hours పడుతుంది ఈ పాయసం మొత్తం ప్రిపేర్ అవ్వడానికి. పాలు మొత్తం మంచిగా బాయిల్ అయ్యి కొంచెం చిక్కబడతాయి, అప్పుడు ఈ పాయసానికి పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. అలానే దగ్గరగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చల్లబడిన తర్వాత పాయసం ఆటోమేటిక్గా కొంచెం దగ్గర పడుతుంది. ఆల్మోస్ట్ అయితే మన పాయసం రెడీ అయిపోయింది. ఇలా ఈ విధంగా థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఈ స్టేజ్లోనే మనం ఆఫ్ చేసుకోవాలి. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇంత పలుచగా ఉన్నప్పుడు మాత్రమే ఆఫ్ చేసుకోవాలి, లేదంటే చల్లారిన తర్వాత బాగా దగ్గర పడిపోతుంది. చూడండి, చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చాలా యమ్మీగా క్రీమీగా చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొన్ని విషయాల్ని గుర్తుపెట్టుకోండి. షుగర్ని క్యారమలైజ్ చేసినప్పుడు అది అస్సలు మాడిపోయే స్మెల్ రాకుండా దగ్గరుండి మంచిగా క్యారమలైజ్ చేసుకోండి, లేదంటే పాయసం మొత్తం కూడా టేస్ట్ మారిపోతుంది. మంచిగా ఫ్రెష్గా ఉన్న బిర్యానీ ఆకులను వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. పాలు ఇంకా కండెన్స్డ్ మిల్క్ కూడా సరిపడేటట్టు వేసుకోండి. కొంచెం ఎక్కువ పాలైనా సరే పర్వాలేదు, తక్కువ మాత్రం యాడ్ చేయొద్దండి. ఇంత క్రీమీగా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కూడా ట్రై చేయండి. మరి మీకు ఈ స్వీట్ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఇంకా ఎన్నో హెల్దీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.